హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీఎస్ఎస్ విలేజీ ముచ్చట్లు. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వీడియో వచ్చేసి తమిళంలో చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఎంత పని తప్పించుకుందామన్నా మా ఆయన ఏదో ఒక పని చెప్తాడు. బావి కాడికి అయితే తీసుకెళ్తాడు. ఎప్పుడైనా మా అత్త ముందు మా ఆయన వెళ్ళేది బావి కాడికి, ఈరోజు నన్ను కూడా తీసుకెళ్తాడు. సో ఎంత తప్పించుకుందామన్నా తప్పదు కదా, ఇక పని బావి కాడ ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఏం పని చేయించడానికి తీసుకెళ్ళిండు ఏంది అని చెప్పేసి ఒక 1 అవర్ అయ్యే టైం పడుతుంది అన్నాడు. 1 అవర్ పడుతుందా ఎక్కువ పడుతుందా అని చెప్పేసి తెలియదు. ఈ వీడియోలో ఏం పని చేసినాం అని చెప్పేసి మీతోటి షేర్ చేసుకున్నా. కంపల్సరీ వీడియో మొత్తం చూడండి. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోయాం కదండి. బావి దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. నేను మా అత్తమ్మ మా ఆయన ముగ్గురం అయితే వచ్చేసినాం. ఆల్రెడీ తాళ్ళెక్కి వచ్చిండు. అప్పటికే తాళ్ళెక్కి వచ్చే వరకు రెడీగా ఉండండి అన్నం తిని అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ బయకాడికి పోన్నా అని చెప్పేసి నేను మెల్లమెల్లగా తిని రెడీ అయినా. వచ్చే వరకు చూడండి పొద్దున వచ్చి ఇవన్నీ కోసిండు ఫ్రెండ్స్. మాకు తెలియకుండా మేము మొన్న వచ్చినప్పుడు ఇవన్నీ లేవన్నమాట. కొన్ని ఇప్పటికి మనం వరి కోసిన కాంచి 3-4 సార్లు ఈ టేకాకులు కోసుడే సరిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి మా ఆయన కోసిండు, మీకు ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేసిన. ఎంబడెంబడే కట్టెలన్నీ కోసుకొచ్చి ఇంటి దగ్గర వేసిండు. ఆ కట్టెలు మాకు ఇప్పుడు సంవత్సరం సరిపోతాయి అని చెప్పేసి చెప్పిన. అప్పుడు కోసినాక తర్వాత మధ్యలో మా అత్తమ్మ కోసింది ఒకసారి వచ్చి. అవన్నీ ఎండైనాక కాలబెట్టింది. మళ్ళీ ఇది మా ఆయన మళ్ళీ కోసిండు ఫ్రెండ్స్. ఇప్పటికి 3 సార్లు ఆకులు కోసుడే సరిపోతుంది. కోసినట్టు మేమైతే కుప్పేయడం పచ్చి మా ఆయన తీసుకొచ్చి ఇటు రోడ్డుకి అయితే పడేస్తాడు. ఇది ఎందుకు చూపిస్తానంటే ఇది మ్యూట్లో పెట్టేసిన. ఆ స్కూల్ వాళ్ళు అయితే చెత్త చెదారం మొత్తం చూడండి చెత్తకుండి లెక్క ఇక్కడ వేసిర్రు అన్నమాట. ఇవన్నీ కుక్కలు మా పొలంలోకి గుంజుకొచ్చి అంత ఆగం చేస్తాను ఫ్రెండ్స్. అన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు అస్సలు రెస్పాండ్ అవుతలేరు. ఒకరోజు అయితే మొన్న ఒక బత్త గుంజుకొచ్చి పొలంలో పోతే ఆ బత్త తీసుకుపోయి గేట్ ముందట పోతే గేట్ కీపర్ ఉంటారు కదా అక్కడ కాపరి, ఆయననైతే గీడెందుకు పోతున్నావు అన్న నేను గాలబెడుతున్నా అని చెప్పేసి అంటే మీ మేనేజర్ని పిలువని ఆయనను పిలిచినాక కొంచెం ర్యాష్గా అటు ఇటు మాట్లాడిండట ఫ్రెండ్స్. చూడండి చెత్త మీకే ఇది ఎంబడెంబడి గాలబెట్టుకుంటూ అయిపోతాయి కదా. మొత్తం అక్కడ స్కూల్ ఉంటే చెత్త ఇక్కడ పోతాలి. ఇదంతా పొలంలోకి వస్తుంది. ఎంత ఇరిటేషన్ ఉంటుందో మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఏదేదో మాట్లాడిండు, కానీ నేను మ్యూట్లో పెట్టేసిన ఎందుకులే అని చెప్పేసి. చూసారు కదా పొలం ముందే ఒక స్కూల్ ఉంటుంది. ఈ స్కూల్లో కాదు మా పిల్లలు చదివేది, ఇంకా దీనికన్నా ముందు పోవాలి కొంచెం. ఈ స్కూల్ దాటేసి పోతే ఆ స్కూల్లో చదువుకున్నారన్నమాట. చూడండి ఇక్కడనైతే మేమిద్దరం మీ పచ్చి కట్టలు ఇయ్యాల పొద్దున కొట్టినాయి. ఇవి అసలు మాకు తెలియదు ఇవి కొట్టిండని. ఇక్కడికి వచ్చినాక చూసేసరికి మళ్ళీ వాళ్ళు కొట్టినావా అని చెప్పేసి మా అత్తమ్మని అయితే అంటుంది. ఈ కట్టెలన్నీ పచ్చి లైన్గా పెడితే ఇవన్నీ ఆ ఒడ్డు మించి గుంజుకుపోయి రోడ్డు మీద వేస్తాడనమాట మా ఆయన. మేమంతా ఈ పొడుగుతగా ఉన్నాయన్నమాట ఇవి పచ్చి అయితే. చూడండి ఇప్పుడు మేము వేసినాం కదా ఈ కుప్పలు అయితే బయటికి అయితే తీసుకెళ్తున్నాడు. మా అత్తమ్మనైతే ఇదివరకు కొట్టిన ఎండిన కట్టెలు అయితే గాడుపుకు పోయి మొత్తం పొలంలో పడ్డాయి ఫ్రెండ్స్. అంత గలీజ్గా ఉన్నదని చెప్పేసి కట్టెపుల్లలు మళ్ళీ నాటేసే వాళ్ళకి గుచ్చుతాయని ఆ కట్టెలు అలా పడ్డ ఆకులు అన్నీ పొలంలో లోపల అయితే మా అత్తమ్మ ఎదురుతుంది. ఈ ఒడ్డు మీదనైతే నేను ఇవాళ కొట్టిన పచ్చి అయితే లైన్గా పెడతాను ఫ్రెండ్స్. కొన్ని పొలంలో పడ్డాయి, ఒడ్డు మించెలే తీసి లైన్గానైతే పెడుతున్నా. చూడండి అట్లా పడ్డాయి అన్నమాట కట్టెలు అంతా. టేక్ కట్టెలు గాడుపుకు పోయి అలకగా అవుతాయి కదా ఎండిన తర్వాత, అవి గాడుపుకు కొట్టుకుపోయి పొలంలోనైతే పడ్డాయి. ఆకులు కూడా అంతే ఫ్రెండ్స్. ఏదైనా చెట్లు పెడితే వాటిని గింత ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు మేము చెప్తే మీకు ఏమో అనిపిస్తుంది, కానీ 3-4 సార్లు కొట్టిందంటే ఒకసారి ఆలోచించుకోండి. అవన్నీ బోడబోడ వేసి పడేసింది ఇక చెట్లు. ఇవి ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు దొడ్డవుతాయో మాకు ఏమన్నా పైసలు వస్తాయో లాభం తెలియదు, కానీ ఇవి పెట్టిన కాంచి వీటితోటే కోసుడు అది మస్తు పని అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఆకులు అయితే ఫ్రెండ్స్ కుక్కలు ఈడు దాకా ఇగ్గు కట్ చేసినాయి. ఇగో చదువుకునే పేపర్లు కూరగాయలు చెత్తకుండి. ఇవి పాతవి కొట్టేసినాయి ఫ్రెండ్స్, ఎండినాయి. ఇవి 10 రోజుల కింద కొట్టేసిండు అన్నమాట. ఇవేమో ఇవాళ పొద్దున వచ్చి మళ్ళా ఇవి పొద్దున వచ్చి నాటేసినాక అంత ఆకు రాలుతుందని పొద్దున వచ్చి కొట్టిండు. పచ్చగా ఉన్నాయి ఈ చెట్లు పెట్టింది, కానీ ఊరికే చెట్లు ఇవి కోసుడే అవుతాను ఫ్రెండ్స్ పాపం.
నేనైతే ఇక్కడ కొద్దిసేపు కూర్చున్నా ఫ్రెండ్స్. నేనైనా కొద్దిసేపు కూర్చున్నా కానీ అత్తమ్మ అస్సలు కూర్చుంటలేదు. ఒకటే తిట్టుడు, పొలం కాడికి ఎందుకు వచ్చినావు, పని చేయడానికి వచ్చినావు, కూర్చున్నదానికి వచ్చినావా అని నేనైతే ఒకటే కూర్చుంటాను. ఇక్కడనైతే ఇవన్నీ ఒక కుప్పలాగా వేసి నేను కొద్దిసేపు కూర్చున్నా. అయితే కింద ఒక తాడేసిండు ఫ్రెండ్స్. కింద తాడేసి ఇదంతా ఒక్కసారి మోపు కట్టుకొని తీసుకుపోదామని చెప్పేసి అవన్నీ ఒక మోపు అయితే కడుతున్నాడు అన్నమాట. ఊకే ఏం తిరుగుతాం ఇక్కడికి అక్కడికి రోడ్డుకు అని చెప్పేసి వచ్చేటప్పుడే ఒక తాడైతే తీసుకొచ్చిండు. ఇప్పుడు ఇవైతే ఎండితే కాలబెట్టు కానీ ఎండలేదు ఫ్రెండ్స్. కొంచెం ఎండనట్టు ఉన్నాయి. అవి అంటుకుంటే అండుకో అని చెప్పేసి ఇవైతే మొత్తం మోపు కట్టి బయటకైతే తీసుకెళ్తున్నాడు. మోపు కడతా అంటే ఇంకిన్ని ఎత్తా అని చెప్పేసి మా అత్తమ్మ అన్నదన్నమాట. అందుకని మోపు కట్టకుండా ఉన్నాడు. ఇంకా కొన్ని తెచ్చి ఎత్తాంది ఫ్రెండ్స్. పచ్చి ఎండినవి ఇవైతే ఎత్తాంది. అందుకని మళ్ళీ మోపిప్పి అవన్నీ తీసిలన్నమాట. అయ్యో చాలా అంటే చాలా ప్రాసెస్ జరిగింది. నేనైతే కొంచెం వీడియో తీసినా కానీ ఓ గంట అని చెప్పిన కదా, గంట కాదు ఫ్రెండ్స్, 2-3 గంటలు పట్టింది ఇదంతా తీసి పోయే వరకు. ఇక్కడనైతే అత్తమ్మ నారు గట్టిగా వస్తుందా అల్కగా వస్తుందా పీకడానికి అని చెప్పేసి కొంచెం అయితే పీకి చూస్తుందన్నమాట. ఆ రోజు మొన్న నార్లా గడ్డి ఉంటుంది కదా, అవసరం లేని గడ్డి పీకేయడానికి వచ్చింది ఫ్రెండ్స్ ఒక్కరోజు. ఆ రోజు వీడియో తీయలేదు, నేను రాలేదన్నమాట. అప్పుడు మస్తు గట్టిగా వస్తుందట నారు. అస్సలు ఇంత గట్టిగా వస్తే నారు ఎట్లా పీకుతారని చెప్పేసి భయపడింది. ఈరోజు కొంచెం పీకి చూస్తే ఈరోజు కొంచెం ఆల్కానే వస్తుందని చెప్పేసి అంది. చూడండి మా ఆయన మోపు అయితే ఎట్లా గుంజుకపోతున్నాడో, ఆ రోడ్డుకు గుంజుకపోయి ఆడేయాలన్నమాట. ఈ చెత్త అంతా చూపెట్టిన కదా, వాళ్ళు చెత్త కుండ లెక్క చేసారు కదా, దాని మీదనే పడేస్తున్నారు కోపం మీద. ఆ చెత్త కుండ మీదనే ఈ చెత్త అంతా వేస్తున్నారు, ఆ కవర్లన్నీ లేవకుండా. చూడండి మేము ఇవంతా తీసేస్తుంటే ఒక గొర్రెలు మేకలు అయితే కాస్తాయినా, ఆయన మేకలు ఎట్లా నడుస్తాయో మనిషి ఎట్లా నడుతాడో మేకలు కూడా ఆయన ఎంబడే నడుచుకుంటూ పోతాయి ఫ్రెండ్స్. అవి పొలంలో దిగుతలేవు. ఈ ఒడ్లు పెట్టిన ఒడ్లలోకి వెళ్ళి ఎందుకు తిప్పుతాను అని మా అత్తమ్మని అయితే తిరుగుతున్నది అన్నమాట వాళ్ళను. చూడండి ఇప్పుడు మా ఆయన ఇంటికి వెళ్ళిండు అగ్గిపెట్టగిన తేవడానికి, ఎండినే ఉంటే కాలబెట్టడానికి. అంతలోపు నేను కూడా కొన్ని పచ్చి కట్టలన్నీ నేనే మోసిన ఈ కుప్పలు పెట్టి. ఇటొడ్లకు మస్తు బరువు ఉన్నాయి ఫ్రెండ్స్. పచ్చి కదా ఎక్కడ పొలంలో పడతానో అని భయం అయిందన్నమాట నాకు. కానీ చెయ్యాలి కదా, వచ్చినందుకు ఎంతో కొంత పని. వట్టిగా కూర్చుంటే ఏమవుతుంది వాళ్ళు చేస్తా అంటే, అందుకని చెప్పేసి నేను కూడా కొంచెం ఈ పచ్చి కట్టలన్నీ నువ్వే బయట వేయాలని చెప్పేసి మా ఆయన కొద్దిసేపు ఒడ్లు పెట్టడానికి వేయండు. 2-3 ఒడ్లు ఉండే అవి పెట్టడానికి వేయండు. కొద్దిసేపు ఇంటికి వేయండు, కొద్దిసేపు అటు తిరిగిండు ఇటు తిరిగిండు. కథ మా అత్తమ్మ నేనే ఇక చేసేసినాం అన్నమాట మా ఆయన వచ్చేంత వరకు. కొన్ని అయితే ఒడ్డుకున్నాయన్నీ మోసిండు. ఇవన్నీ చూడండి నేను గుంజుకపోతా అంటేనే ఆడోటి రాలిపోతుంది. చూస్తే మీకు చిన్నగా అనిపిస్తుంది కావచ్చు కానీ మస్తు బరువు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి ఏడ కింద పడతానా అని చెప్పేసి వెనకకైతే నడుచుకుంటూ పోతాను. పోయి బయట చెత్తకుండా ఉన్నాయి కదా అక్కడ పడేసినాం అన్నమాట. ఎందుకంటే ఈ బయట ఎండినాక కాలబెట్టుకోవచ్చు కానీ ఇప్పుడు నాటేసేటప్పుడు ఇబ్బంది ఉంటుంది కదా, ఈ ఒడ్ల మీద కూర్చొని అన్నం తింటారు అన్నమాట నాటేసే వాళ్ళు. ఈ ఆకులు గీకులు ఉంటే ఎడ కూర్చుంటారు అని చెప్పేసి అంత నీట్గా చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడైతే బావి కాడికి వచ్చేసినాం. ఆ కట్టెలన్నీ తీసుడు అయిపోయింది. ఇప్పుడు ఈ ఎండిన గడ్డ అయితే అంటు పెడుతున్నారు అన్నమాట. ఇది బావి చుట్టూ. బావి అయితే మస్తు లోతున్నాయి ఫ్రెండ్స్, మీకు చూపిస్తా చూడండి ఒకసారి. నీళ్ళు కూడా కనబడుతున్నాయి బావిల లోపల. అవి నీళ్ళు పోలే కానీ మా ఆయన వాళ్ళు అదే అంటున్నారు. మా అత్తమ్మను మా ఆయన మాట్లాడుకుంటూ చూసిన, కొంచెం వీడియో తీసిన. చూడండి మస్తు లోతున్నది అన్నమాట బావి అయితే. ఇలా నీళ్ళు కూడా కనబడతాయి బయటికి. చూసారు కదా ఇది ఎన్ని అడుగులో బావి అట ఫ్రెండ్స్. మా అత్తమ్మనైతే చెప్తాంది నీళ్ళు ఇంకా బాగా ఊరాలంటే పూటిక తీపిస్తారు అన్నమాట ఎండాకాలంలో. ఈ బావిలు తీపిస్తా అంటే లోపలికి పోతా ఉంటుంది. ఇవైతే టేకాకులు అవి కుప్ప పెట్టినాయి అని చెప్పినాయి కదా, అంతకుముందు కోసినాయి కుప్ప వేసినాయి. అయితే అంటు పెడితే అంటుకుంటాయో లేవా అని చూద్దామని అంటు పెట్టిన అన్నమాట. మంచిగానే అంటుకున్నాయి. చూడండి ఎట్లా అంటుకున్నాయో, మంచిగానే కాలుతాయి. ఇక బయటికే మోయాలి బావి ఉన్నది కదా, అందుకని చెప్పేసి అక్కడనే కాలబెడతాడు. కానీ మంచిగానే అంటుకున్నాయి ఫ్రెండ్స్. ఇక ఇదంతా పని అయిపోయేసరికి 3 గంటలు పట్టింది. కొద్దిసేపు అయితే ఇక్కడ నీడున్నది, నీడకైతే ముగ్గురం కూర్చొని చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మస్తు చల్లటి స్వచ్ఛమైన గాలి, మంచిగా చల్లగా ఉన్నదన్నమాట. బాయికాడ పొలం దగ్గర ఉంటుంది కదా, మంచిగా అనిపిస్తుంది. సో ముగ్గురం కాసేపు కూర్చున్న తర్వాత ఇంటికైతే పోయినాం ఫ్రెండ్స్.
చూసారు కదా, గంట సేపు అని తీసుకొచ్చి 3-4 గంటలు చేసిన మా ఆయన ఇక్కడ. అంత పని తెప్పించుకుందామన్నా ఏదో ఒక పని చెప్తా ఉన్నాడు. చూసారు కదా, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేసి, వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.